ఆయన మా నిత్యమైన తండ్రి దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలంగా ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ప్రభు తండ్రి దాంట్లో క్షేమాభివృద్ధి నమ్మకాన్ని కలుగుతూ ఉంటాడు. మహత్యము కలిగిన దేవుడు, తర్వాత చూస్తే న్యాయమైన చర్యలు కలిగిన దేవుడు, నమ్మకదగిన దేవుడు, నిర్దోషమైన దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఈ గుణలక్షణాలు కలిగిన దేవుడు ఎవరు అనగా తండ్రి అయిన దేవుడని పరిశుద్ధ లక్షణాలు కలిగిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడని పరిశుద్ధ వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవుడు చూస్తే ఆయన నిన్ను పుట్టించి స్థాపించను. దేవునికి మహిమ కలుగునగాక. అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆయన నిన్ను పుట్టించి స్థాపించను, మహిమ ఘనత ప్రభావం ఆయనకే కలుగునగాక. స్థాపించిన దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పుట్టించి స్థాపించిన దేవుని మరిచేవారుగా, పుట్టించి స్థాపించిన దేవుని విడిచిపెట్టే వారిగా ఉన్నదాన్ని బట్టి ఏమన్నారంటే అవివేకమైన జనులారా, విధమైన ప్రజలారా అంటూ ఉన్నారు. కాబట్టి నిత్యము కూడా గత కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనము దేవుని దగ్గర ప్రతిదినము కూడా తండ్రి నీకు స్తోత్రం చేసే వారిగా ఉండాలి. అందుకంటే ఏదో నామకార్థం కాదు, నన్ను పుట్టించిన తండ్రి, నన్ను పుట్టించిన తండ్రి అని ఆ తండ్రిని మనం మనసారా దేవుని పుట్టించే వారిగా స్తోత్రించే వారిగా ఉండాలని గత కాలంలో కూడా దేవుడు మనకు వేగంగా నేర్పిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఈ దినాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన నిన్ను పుట్టించి స్థాపించను. ఈ సంగతులను 7 పరకరములు సంవత్సరములను గమనించుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీకు తెలియజేస్తారు. ఆయన ఎవరు అని చూస్తే ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు, ఆయన చర్యలన్నీ న్యాయమైనది, ఆయన ఆ మహత్యము కలిగిన మహాదేవుడు. ఈ సంగతిని మరిచి విడిచి తండ్రి లేనట్టుగా రచిపోతున్న పరిస్థితి. అందుకే అంటూ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు ఆయన శిక్షించేది స్థాపిస్తూ ఉన్నాడు. ఆ తండ్రిని మీరేం చేయాలన్నాడు? ఒకవేళ ఆ తండ్రి ఉన్నట్టుగా నీకు తెలియకపోతే నీవు పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలిగిన రాజా పూర్వజనాలు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ వాక్యం చూస్తే ఆదాముని దేవుడు సృజించాడు నేల మనిషికి. తర్వాత గమనించినట్లయితే ఆదామును సృజించిన దేవుడే నోవహును కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. నోవహును కలుగు చేసిన దేవుడు అబ్రహాముడు కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు. వారి జీవితంలో ఏం జరిగి వచ్చాడు అని మనం గమనించినప్పుడు ఆదాముని చక్కని తోటలో ఎదిగిన తోటలో వచ్చాడు. అయితే అక్కడ నుండి అతన్ని గెంటి వేసినట్టుగా ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా గెంటి వేసినట్టు మనం చూస్తాం. అక్కడ నుంచి ఏమైందంటే మరి ప్రపంచం అంతా చెడిపోయిన పరిస్థితులు చూస్తాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్వకాలపు సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటున్నాడు ఈ మాట? తండ్రిని మరిచిన దాన్ని బట్టి. దేవుడు ఎటువంటి దేవుడు అంటే నా తండ్రి మనిషి మనకు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో దేవుని యొక్క వాక్యం. ఆ విధంగా దేవుడు తండ్రి అయిన దేవుడు మళ్ళా ఏం చేస్తూ వచ్చాడంటే తండ్రికి మరి ఆయనే యజమానుడు కాబట్టి, ఆయనే సమస్తము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి కుటుంబంలో ఒక తండ్రి తన ఇంటిన ఏ విధంగా అధికారిగా ఉంటాడో సృష్టి మీద అధికారిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఆ సృష్టినంతటిని వాడు చేయడానికి నోబహును ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకనగా తండ్రి ఎవరో మీకు తెలియాలంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? తండ్రి స్వాధీనంలో సమస్తం ఉండగలగా తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? నోబహును ఏర్పాటు చేస్తున్నాడు. జల ప్రళయాన్ని రక్షిస్తూ వచ్చాడు. జల ప్రళయం ద్వారా భూమిని అంతటిని కూడా శుభ్రం చేసి ఆ తర్వాత గమనించినప్పుడు అంటే జల ప్రళయం వచ్చింది. ఆ పాప పరిస్థితులన్నింటినీ కూడా తెలియజేసి నీతి మంత్రులుగా ఉన్న నోబహును నిలబెట్టుకుంటూ వచ్చాడు. దేవునికి మంచి కలుగునగా. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే తండ్రికి మరిచిన వారి కావచ్చు, అవివేక జనంగా ఉన్నారు నుంచి మళ్ళా చెప్తూ ఉన్నాడు. ఆయన పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకోవడము, తరములను సంవత్సరములను కలంచుకోవడము, తరాలను సంవత్సరాలను కలంచుకోవడము. అబ్రహాము నుంచి ఆదాము నుంచి నోవహు నుంచి అబ్రహాము ఈ విధంగా తరాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తరాల్లో ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు తండ్రిగా ఉండి తండ్రి చెప్పానుసారంగా జరిగిస్తూ వచ్చాడు. కనుక ఆయన జ్ఞాపకం చేసుకోండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీ తండ్రిని అడుగము, మీ తండ్రి నేను వాక్యంలో చూస్తే
ఈ తండ్రులు ఏం చేస్తాడు, ఆయన గడ్డ తన రెక్కల మీద మోర్చినట్లుగా నేను వారిని వచ్చానని చెప్పేసి మీ తండ్రులకు తెలుసు, వారిని అడగండి, అనేక జనులారా వారిని అడిగి తెలుసుకోనండి అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే అతను నీకు తెలుపును, నీ పెద్దలను అడుగు, వారు నీతో చెప్పారు అని సెలవిస్తున్నాడు. మనకి ఎప్పుడూ కూడా మనం పేరుతో కాలపు సంగతిని పరిచే వారికి మా తండ్రిని దేవుడు ఏ విధంగా నడిపి, మా పిల్లల్ని ఏ విధంగా నడిపించారు, లేకపోతే మా కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా నడిపించి పరిచే వారిగా ఉండకూడదు. ఎందుకు అనగా కార్యం చేస్తుంది ఎవరు అనగా తండ్రి అయినా దేవుడు. మనకి తండ్రిని నడవద్దు అంటున్నాడు. సృష్టిగతమైన తండ్రిని నిత్యము కూడా మనము జ్ఞాపకం చేసుకుని ఆయన సేవించే వారిగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తర్వాత గమనించినప్పుడు అదే వాక్యాన్ని 15వ వచనం చూస్తే 15వ వచనం ఇప్పుడు గమనించిన మరొక ఏం చేస్తూ ఉన్నారు, ఆ దేవుని అన్న అంటే నీవు మందుల వైద్యుడి, వాడు తన పుట్టించిన దేవుని తన రక్షణ చేసుకును తృప్తికరించను మాత్రమే మాట్లాడే వారి కూడా నన్ను పుట్టించిన దేవా నీకు ఇష్టం, నన్ను పుట్టించిన దేవా నీకు ఇష్టం, నన్ను రక్షించిన దేవా నీకు ఇష్టం, నన్ను కాపాడి నడిపిస్తున్నట్ట నీకు స్తోత్రం అని నిత్యము పట్టుకొని గణపరిచే వారిగా ఉండదు. ఆ రక్షణ శైలంను ధృవీకరించాడు. తనకు రక్షణ శైలితో ఉన్నది ధృవీకరించాడు. ఎట్లా రక్షణ శైలిగా ఉన్నాడు అని చూస్తే అది అదే వచ్చినది. దేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపం వలె వాడిని కాపాడను. ఎంత రక్షణ చూడండి, ఎంత రక్షణ. ఎటువంటి ఆ ఎడారి అంటే అది దేకర ధ్వని గల, ఏముంది అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, అక్కడెక్కడో క్రూర మృగం తన స్వరమించితే ఇక్కడ పడి నిలబడలేని పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుడు రక్షణ శైలంగా ఆయన ఉన్నాడంట. చూస్తే భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాడిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడని వచ్చిన దేవుడు పరామర్శించిన దేవుడైనా మంచి కలగగా దేవుడు మమ్మల్ని పరామర్శించి దేవుడు మమ్మల్ని ఎప్పుడు చేశాడు, రోజు పరామర్శించాను. దేవుడు రోజు మనం దేవుడికి మంచి కలిగి ఆకాశమైన భూమి మీద నరులను దృష్టించిన దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవుడికి మంచి కలిగిన అయితే ఆయన ఉన్నాడని, ఆయన చూస్తూ ఉన్నాడని మరిచిన వారిగా ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరిచే వారిగా ఉండకూడదు, నిత్యము ఆయన్ని కనపరిచే వారిగా ఉండాలి. ఎందుకు మరుస్తాడు ఇప్పుడు 14 రోజులు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఇంకా పైన వచ్చిన రాయబడుతూ వస్తున్నాం. ఇవన్నీ కూడా వారికి ఇచ్చేదంట. గొర్రె పిల్లలను, కొవ్వును, బాసాలు, పొట్టేళ్ళ మేకలను, గోధుమల గరికలను, సారమును తీసుకుంటుంది. నీవు తాగి మద్యంలో ద్రాక్షారసమును ఏం చేస్తావు అంట తోగి పాలు జాడిస్తుంది అని మంచి దేవుడిగా సెలవుతూ ఉన్నాడు. మనము నిత్యము స్థుతించే వారంగా, ఎందుకంటే ఆ స్థుతి చేసి నడిచిపోయే కనుక జ్ఞాపకం చేస్తాడు. ఎవరికి స్థుతి చేయాలి? సృష్టికర్త అయిన దేవుని స్థుతించే వారంగా ఉండాలి, సృష్టికర్త అయిన దేవుని స్మరించే వారంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సృష్టికర్త అయిన దేవుడి యొక్క ఆశ్రయించే వారంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడి నాకు పరిమాణంగా బ్రతికే వారంగా ఉండాలి అంటే కాలు జాడించే వారంగా ఉండకూడదు. ఎప్పుడు జాడిస్తున్నాడంటే కాలు
తృప్తి పొందిన తర్వాత ఎప్పుడు నడుస్తున్నాడు కాలు అంటే తను తెగిన తర్వాత తనకు అన్ని కలిగిన తర్వాత కాలు జాడిస్తూ ఎవరు మర్చిపోతున్నారు? క్రీస్తు అతను మరిచే వారిగా ఉంటున్నారు. ఆ మరిచిన వారు ఏమంటున్నారంటే అవివేకమైన జనమ, బుద్ధిహీనమైన జనమ అని పిలుచుకుంటారు. ఆ విధంగా ఉండకూడదు. కడుపు నిండకపోయినా, తృప్తి పడుతున్నా, తృప్తి లేకపోయినా, ఈ లోక సంబంధంగా శారీరక పరిస్థితితో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఆ స్థితిలో చాలని దేవుడు ఆయన్ని స్థితించి కనపరిచే వారిగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు కాలు జాడించాడు అని వాళ్ళు తన సృష్టించిన దేవుని విడిచను కాలు జాడించి దేవుని ఇంకేమన్నా నాకు ఉద్యోగం, ఇంకేమన్నా నాకు వ్యాపారం, ఇంకేమన్నా నాకు గొర్రెలు ఉన్నాయి, లేకపోతే పచ్చిపాలు తాగేటట్టుగా దేవుడు నాకు సమృద్ధిని పాలించాడని చెప్పేసి కాలు జాడించాడు. అటువంటి స్థితి నుంచి విడుదల కలిగించడానికే మరి ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతాలుగా పరిశుద్ధ లేఖనంలో రాసి పెట్టారు. తర్వాత గమనిస్తే కాలు జాడించి ఏం చేశాడు? తృణీకరించాడంటే విడిచిపెట్టాడు. దేవుని విడిచే వారంగా ఉండదు, దేవుని మరిచే వారంగా ఉంటాడు. ఏ స్థితికైనా ఆయన కాని దేవుడు కనుక అనుకరిస్తూ వచ్చాం. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన చర్యలన్నీ న్యాయమైనది, మహోన్నతుడైన దేవుడు కనుక దేవుని మరిచే వారంగా ఉండకూడదని ప్రభుత్వ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత మరిచి ఏం చేశాడు? వారు అన్ని దేవతల చేత రోషము పుట్టించారు. అన్ని దేవతల చేత రోషము పుట్టించారు. అయితే నేటి దినాల్లో అన్నిలతో సహవాసం చేసిన తర్వాత ఏం చేసుకున్నారంటే వారి కొన్ని వ్యక్తులు వేసుకుంటాం, వారి కొన్ని అలవాటు వ్యక్తులు తగిలించుకుంటూ ఉంటారు. అందుకే ఏమన్నాడంటే వారి మధ్య మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా మీరు నేర్చుకున్నట్లయితే, వారితో నేర్చుకున్నట్లయితే వాటిలో రాసిపెట్టాడు ఏమంటే వారు మీ తక్కువలో చూడముగా ఉంటారు, మీ కళలో మొయ్యలాగుంటారు. కనుక వారితో ఇప్పుడు ఏం జరుగుతుంది? పోరాటాలు అటువంటి స్థితిలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మరిచే వారిగా ఉండకూడదు, దేవుని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. మా గ్రంథంలో గ్రంథంలో రాసిపెట్టుకోవడం దేవుని నామ మంది మారుతుంది. ఆ విధంగా మనం జాగ్రత్త పడే వారిగా సృష్టికర్తను మరవక ప్రజల మధ్య ఉంటూ ఉన్నప్పటికి కూడా సృష్టించిన దేవుని మరవద్దు, సంరక్షిస్తున్న దేవుని మరవద్దు, రక్షణగా ఉంటున్న దేవుని మరవద్దు అని దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత గమనించాలి 18 వచ్చిన నిన్ను పుట్టించిన పుట్టిన ఆశ్రయని విసర్జించు. ఎంత బాధగా వ్యక్తం చేస్తున్నాడు అంటే నన్ను విడిచిపెట్టేసే మన పిల్లలు మనల్ని విడిచిపెడితే తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెట్టి ఎంతో బాధపడేవారు. మరి మనం పుట్టించిన తండ్రిని మనం విడిచిపెట్టి ఈ లోకంలో తల్లిదండ్రులను బట్టి చూస్తూ ఉన్నాం. అయితే పరలోకపు తండ్రి, మనల్ని పుట్టించిన తండ్రి, మనకు ప్రాణం పెట్టిన తండ్రిని విడిచిపెట్టినప్పుడు ఆయన మరి ఎంత బాధపడతాడు అందుకే తన తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను విడిచిపెట్టారు, కాలు జాడించారు, నన్ను విడిచిపెట్టారు, నన్ను స్వీకరించారు, నన్ను విడిచిపెట్టారు అని మాట్లాడుతుంది. దేవుని యొక్క పిల్లలంటే దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించలేదు. మన జీవితాన్ని దేవుడు కొడుతూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగుదాక. మరి ఇప్పుడు మనము కూడా ఒకవేళ దేవుడిని మరిస్తే దేవుడు ఏమంటాడు? వారి కాలు జాడిస్తే నన్ను విసర్జించే, నన్ను విడిచిపెట్టి ఈ మాట రాకూడదు. ఇప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత గమనించాము చూస్తే నన్ను విసర్జించి నిన్ను కలిగిన దేవుణ్ణి మరచితివి, మాట్లాడుతున్నా కదా, మరిచిపోయావు, విడిచిపెట్టు, ధృవీకరించు, విసర్జించు. కనుక దేవుడి పిల్లలంగా మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుళ్ళు విడిచిపెట్టలేదు అంటున్నాడు. పడుకున్నాయినా దేవుణ్ణి ఆరాధించుకొని మనం విడిచిపెట్టలేదు అంటే దేవుడు అన్ని గమనిస్తాడు. వారిని గమనించేమన్నాడంటే మరి రకరకాల మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కాలు జాడించావు, తర్వాత విడిచిపెట్టావు, ధృవీకరించావు, విసర్జించావు, మర్చిపోయావని దేవుడు మాట్లాడు. ఎందుకనగా వాళ్ళు అంతగా ప్రయాసపడి వారిని నడిపించుకుంటూ వచ్చిన దేవుడిగా ఉన్న 11వ వచ్చింది చూడడానికి
పక్షిరాజు తన గూడు రేసి తన పిల్లల పైన అల్లాడుతూ రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఆ యెహోవా వారిని నడిపించను. ఎంత ప్రయాసం చేసిన దేవుడు ఆ బిడ్డలకు ఏం చేశాడు? పక్షిరాజు గూడును వేసినట్లుగా. గూడును ఎందుకు ఉన్నాడు? గూడును ఎందుకు వేసుకున్నాడు? పక్షిరాజు తన పిల్లలకు కూడా ఆ ఎదగటం నేర్పించాడు. పక్షిరాజు తన పిల్లలకు కూడా ఆహారం సంపాదించుకోవటం నేర్పించాడు. పక్షిరాజు తన పిల్లలకు కూడా పనిదిరినట్లుగానే ఆ పిల్లలు కూడా ఎగరవేయడానికి గూడుని రేపుతూ ఉన్నాడు. అదే విధంగా ఆయన కూడా ఏం చెప్తూ వచ్చాడంటే పక్షులను తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుతూ అసలు వీళ్ళు ఎక్కడున్నప్పుడు ఐగుప్తులో నుంచి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? గూడును రేపి అల్లాడుతూ వారి మీద అల్లాడుతూ ఏం చేస్తూ వచ్చాడు? అక్కడ అనేకమైన మహత్కార్యాలు జరిగిస్తూ సూచకలు జరిగిస్తూ అల్లాడుతూ వచ్చి అవిడల కొరకు. అదే రీతిగా ఈ రోజు మన జీవితాలను బట్టి కూడా దేవుడికి అదే ఉద్దేశం, అదే ఆలోచన. రెక్కలు చాటుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసినట్లు. మళ్ళీ వేసిన పక్షిరాజు ఏం చేస్తాడు? రెక్కలు వేసుకుని ధైర్యమంతా వెళ్ళిపోయి వాటిని పట్టుకొని రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా యెహోవా వారిని నడిపించను. ఇంతగా చేస్తే నువ్వేం కాలు గాడిస్తూ ఉన్నా, ఇంతగా చేస్తే నువ్వేమో మర్చిపోతున్నా, విడిచిపెడుతూ ఉన్నా, రిటర్న్ చేస్తూ ఉన్నా అని ఇక్కడ మాట్లాడుతూ మరిచే వారంగా విడిచే వారంగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును కాక. కరెక్ట్ గమనించాడు. 12 వచ్చిందో యెహోవా దాన్ని చూసిన తన కుమారుల మీద కుమార్తెల మీద శోధపడి వారిని ఆశ్రయించుకోవడమే. అది అనుకూలం ఏం చేస్తూ వచ్చాడంటే ఆశ్చర్యం అవుతూ వచ్చింది. ఏ పిల్లలను అయితే మోసాడో పక్షిరాజు గూడెం చేసి వారి పిల్లల్ని ఎట్లా రెక్కలు కాచుకుని మోసుకొచ్చిన విధంగా మోసులు ఆశ్చర్యం అవుతూ వచ్చారు. కనుక ఏ రోజు కూడా మనం దేవుని మరిచే వారిగా ఉండకూడదు. దేవుని మరొకోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవునితో సహవాసం కలిగి దేవుని నామలు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని స్థితించే వారిగా ఉండాలి. ఈ రోజు ఎద్దులో రేపు చేసుకున్నామన్నట్లుగా ఉండకూడదు. నిత్యము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా ఎవరున్నారు? ప్రభులు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, నా తండ్రి చెప్పేది నేను మీతో చెప్తూ ఉన్నాను అంటే తండ్రి విడిచిపెట్టాడంటే వినవండి. ఆయన మనకేమై ఉన్నాడంటే మాదిరి అయి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. మాదిరి అయి ఉన్నాడు. ఆయన పోలికలో మనం నడుచుకునే వారిగా ఉండాలని జ్ఞాపకం చేసి తండ్రి చర్చలు చేస్తూ ఉన్నాం. తండ్రి మహిమార్థంగా జీవిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అంటే తండ్రితో ఎడబాసినట్లుగా మనం చూస్తున్నామంటే తండ్రిని హత్తుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలిగింది. ఆ విధంగా తండ్రిని మనం జ్ఞాపకం ఉంచుకుంటే, తండ్రికి మనం మొర్ర పెడుతూ, తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నామాన్ని చూపిస్తూ ఉంటే ఆయన మనం ఏం చేస్తూ ఉన్నాడో ఒక్కరా మాట్లాడుతూ చెప్పడండి. చెప్పాడు గ్రంథం వదిలేసాను, అది వదిలేసాను. చెప్పిన గ్రంథం 89వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి ఒక్క మాట, నీవే నా తండ్రివి, నా దేవుడవే. ఆ మాటతో ఆయన ఎంత సంతోషించాడు కదా. ఇప్పుడు దాకా ఆయన మరిచిన దాన్ని బట్టి దుఃఖాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఒక్క మాట పలికిన దాన్ని బట్టి నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతనికి నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. జ్యేష్ఠ కుమారునిగా పుట్టించిన దేవుడు ఏనాడు కూడా మర్చివాడు.
అమ్మ నన్ను గందు మా నాన్న నన్ను గన్నాడని చెప్పేసి ఇదే డబ్బుతో మనం బ్రతికే వారిగా ఉండక మనల్ని పుట్టించే దేవుని మరిచే వారిగా మనం ఉండకూడదు. విడిచే వారిగా ఉండదు, విసర్జించే వారిగా, పాలు ధరించే వారిగా ఉండదు. దేవుని నామ మహిమార్గంగా దేవుని కృపలను అనుభవించడానికి ఆ తండ్రిని ఎల్లవల్ల మనం చూపించే వారిగా, ఎల్లవల్ల మనం ధ్యానపెట్టే వారిగా, యేసు ప్రభులు వారు తండ్రి చిత్త ప్రకారం వచ్చి కూడా తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ కూడా మళ్ళీ మనం అందరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసు. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అమృతాన్ని వెళ్ళి చదవండి ఒకసారి మాట. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18. యేసుక్రీస్తు శిలువ ద్వారా ఆ యొక్క మనకున్న ఆ విరోధమైన పరిస్థితులను తొలగించి మనకు సహాయం చేస్తూ వచ్చారు, సమాధాన పరుస్తూ వచ్చారు. తండ్రి మనకు సమాధానకర్తగా ఉన్నాడు. ఆ సమాధానకర్తలు ఏం చేశారంటే 18వ ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ ఉంది తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని యేసు ప్రభులు వారు తండ్రి చిత్త ప్రకారంగా వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ నెరవేర్చి మళ్ళీ మన అందరినీ ఏం చేశారంటే తండ్రి సన్నిధిలోకి తీసుకొచ్చి పుట్టించిన దేవుని దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా మరిచే వారిగా ఉంటే ఇంకేమన్నా అవి కూడా అనిపించారు, ఇంకేమన్నా ఉంటే అవి కూడా ఆయన అందిస్తారు. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు కోసేరు అన్నా, ఇప్పుడు కాలు దాడించారు అన్నా, ఇప్పుడు విసర్జించారు అన్నా, మరిచారు అంటున్నారు. ఈ రకంగా మాట్లాడతారు. ఇప్పుడు తండ్రి తన చిత్త ప్రకారం అద్భుతమైన కుమారుడు లోకానికి పంపించినప్పుడు తండ్రితో ఏకమైన కుమారుడు మనమందరూ కూడా ఆమె సన్నిధిలో తీసుకొచ్చిన మనము తండ్రిని స్మరించే వారిగా, తండ్రిని గణపరిచే వారిగా ఉండేటట్లుగా మనకు బ్రతుకులు ఉంటాయి. ఆ ఉండేటట్లుగా ఉన్న జీవితాన్ని ఏం చేద్దంటే అతడే నా జ్యేష్ఠ కుమారుడిగా తీసుకుంటున్నాను. ఆ జ్యేష్ఠత్వమును కలిగి ఉండకపోతే మనకు ఆయనలో స్వాస్థ్యము లేదు, ఆయనలో భాగము లేదు. తండ్రి యొక్క స్వాస్థ్యము ఎవరికి ఇస్తాడంటే జ్యేష్ఠుడికి ఇస్తారు. సంఘం ఆ విధంగా జ్యేష్ఠులుగా మార్చబడాలి. ఈ సత్యాన్ని ఎరిగి ఆయన స్మరిస్తూ ఉంటే సంఘానికి జ్యేష్ఠత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన దేవుడిగా ఆయన కృపలను మనం అనుభవించడానికి జ్ఞాపకం చేస్తాం. ఆయన యొక్క సత్యాన్ని మనం జరగటానికి జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభులు వారు సాక్ష్యం చెప్తున్న మీరు తండ్రి నన్ను పంపించినప్పుడు నేను వచ్చాను. తండ్రి ఇచ్చిన మాటలు నేను బోధిస్తాను. తండ్రి ఆత్మలే మీ వద్దకు వస్తుంది కనుక తండ్రి ఏనాడు కూడా మరిచేవారిగా మనం ఉండకూడదు. తండ్రి ఆత్మ మిమ్మల్ని బలపరుస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ లోకత్వార్త 24వ అధ్యాయంలో మాట్లాడుతుంది. లోకత్వార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపిస్తున్నాను, మీరు పై నుండి శక్తి పొంది వరకు పట్టణంలో నిలిచేది. తండ్రి వాగ్దానము చేసిన తండ్రి ద్వారా పంపబడే కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు, తండ్రిని మహిమపరుస్తూ నేను వచ్చాను, నేను ప్రకటిస్తున్నాను అంటే తండ్రిని మహిమపరుస్తూ మరి కుమారుని పోలికలో మన బ్రతుకులు ఆ విధంగా ఉండటానికి చేడు జ్ఞాపకం చేస్తున్నది. చేసినందున ప్రభు చేత విలువైన జీవితం జీవించాలి అంటే మనం పరిశుద్ధ లేఖనాన్ని దాటి వెళ్ళకూడదు. పరిశుద్ధ లేఖనాల్లో ఏం తెలియజేస్తున్నదో తెలియజేసిన దాని ప్రకారం మన బ్రతుకులు పట్టుకునే వారంగా ఉండాలి. దేవునికి మహిమ పరిశుద్ధ వాక్యం చేత మనల్ని అలంకరించే దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఆయన సెలవిస్తూ ఉన్నది. ఇలా మనకు ఎన్నో విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉంటుంది.
యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 14వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువు. హల్లెలూయా. తండ్రి నాకంటే గొప్పవాడు, దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి వద్దకు వెళుతున్నానని మీరు సంతోషించగలరు. ఇంకా గమనించినాం కుమారుడు ఇంకా ఏం చెబుతున్నాను అని చూస్తే చూడండి, పరిశుద్ధ లేఖనాల నుంచి గమనించవచ్చ 10వ అధ్యాయము 10వ అధ్యాయం 29వ వచనం. హల్లెలూయా. తండ్రి గొప్పవాడు. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. అది అందరికంటే గొప్పవాడైన దేవుని మరొక కుమారుడు ఏం చేస్తున్నాడు? తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నాకంటే గొప్పవాడు, మీరు తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి మీరు తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. అంటే నాకు మిమ్మల్ని అప్పగించాడు, గొర్రెల వల్ల మిమ్మల్ని అప్పగించాడు. అప్పగించిన తండ్రి ఎవరని చూస్తే నేను వాటికి నిశ్చేతిలో ఇస్తున్నాను కనుక అవి ఎప్పటికీ నశించవు. ఎవడను వాటిని నా చేతిలో నుంచి అప్పగించడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నాకు అపహరించలేదు అని తండ్రిని గురించి కుమారుడు ఇంత గొప్పగా ఇంత ఘనంగా మాట్లాడు. అదే తండ్రి భావం మన జీవితంలో ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నదంటే ఏ జీవితం ఆ విధంగా ఉందో ఆ విధంగా దేశత్వం కావాలి. ప్రతి వ్యక్తి దేశత్వం కావాలి. దేశత్వం ఎట్లా గొప్పన్నాడు తండ్రి అనుకున్నాం. ప్రీతి వేసినంత నాకు ప్రభుత్వ మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. ఆయనకి విరోధంగా పనిచేసే ఆత్మ చేస్తే మరి అందరినీ మరిచేటట్లుగా లేకపోతే ఇంకొకటి చేసేటట్లుగా చేస్తూ ఉంటాం. అయితే దేవుని ఆత్మ కలిగిస్తాం. దేవుడిని చెప్పిన మాటలు స్వయంగా ఎవరు చెప్పిన మాటలు దేశ ప్రభులు వాడు ఆ తండ్రి నాకంటే గొప్పవాడు. ఏంటి ఈ దేశత్వాన్ని ఇచ్చి ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసా? నాకంటే గొప్పవాడు. ఖచ్చిత వాక్యాన్ని పత్రిక మొదటి అధ్యాయము 20 కుమారు తండ్రి ఎక్కడ మరవలేదు. తండ్రి నేను ఏకమై ఉన్నాను. తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాను. తండ్రి చెప్పిన మాటలు నీకు చెప్తూ ఉన్నాను. తండ్రి మాత్రం అది ప్రతి మరి ఆయన బలాధిస్తులను క్రీస్తు మృతుల నుండి లేచి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నుండి పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో వ్యక్తిగా పరలోకమునందు ఆయన తన కుడి పాల్చిన కూర్చున్నది
తండ్రి అనుకున్న బిడ్డలు గొప్ప చేసి ఏంటి తండ్రి ఆ తండ్రి అని ఆయన మొరపెట్టాడంట. ఆ దావీదుని ఏం చేశాడు? గొప్ప చేస్తూ వచ్చాడు, అంతకంతకు వర్ధిల్లింప చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఈనాటి వరకు కూడా దావీదు ప్రతి జీవితానికి కూడా ఒక మాదిరికరంగానే ఉన్నాడు. అని ఆయన నామాన్ని మనం స్మరించే విధానాన్ని మనల్ని శిక్షించే సంరక్షిస్తూ మన కొరకు కుమారుని పంపించే, మన కొరకు పరిశుద్ధాత్మను మనకు చేసే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి తన సంగతులు మనకు తెలియజేస్తారు. తనకు వీరందరూ ఎవరు ఆత్మహత్యలు పనిచేస్తూ ఉన్నారు? తండ్రి యొక్క అధికారం, తండ్రి యొక్క అధికారం కనుక మనలో పుట్టించిన ఆ తండ్రి మనము మరిచే వారిగా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఆయన్ని గణపరిచే వారిగా ఉండాలి. మాడు రీతిగా గణపరుస్తున్నాడు ఆ విధంగా మనము కూడా మీరు గణపరిచే వారిగా ఉండాలి. మనం పుట్టించడు పోషిస్తూ ఉన్నా వాకులు రాయబడిన మాట కనుక ఆ దేవుని గణపరిచి గొప్ప చేసే వారిగా ఉండాలి. దేవుని బట్టి కూడా మనము మరి ఆయనకు వ్యతిరేకంగా ఆయన విసర్జించినట్లుగా, ఆయన మరిచినట్లుగా, విడిచినట్లుగా మనము ఉండకూడదు. తీర్చి వేసినంత ప్రపంచం జాలి కలిగిన దేవుడిగా జ్ఞాపకం చేసుకొని మన మీద మన జాలితోని మనం దేనికి వారసులం కావాలి? జ్యేష్ఠుడిదే ఆయన భాగమయ్యా. తండ్రి తన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఎట్లా ఇస్తున్నారో అదే విధంగా పరలోకపు తండ్రి కూడా జ్యేష్ఠుల సంఘాన్ని తన స్వాస్థ్యాన్ని అనుగ్రహించేది, తన పట్టణాన్ని అనుగ్రహించే దేవుడిగా మంచి దేవుడిగా వీళ్ళు నన్ను ప్రేమించి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన సంకల్పం నుంచో ఆయన చిత్తం నుంచో జ్ఞాపకం చేసిన మాటలు పడవద్ద నిజమే. లోకములో నేను పడి ఉండగా అక్కడ నుండి ఆ గూడను వేసి నన్ను రక్షిస్తూ ఆ గూడును లేకపోతే పక్షి రాజు అది ఈ లోకానికి ఎవరిని పంపించాడు? కుమారుడు పంపించాడు. కుమారుడు తన రెక్కలు కాచి మనం చెప్తే ఆయన మరిచేవారిగా ఉండకూడదు. ఆ దేవుని ఘనపరిచేవారిగా కనుక ఘనత మహిమ ప్రభావాలు ఆయన చెల్లిస్తూ మనకి లభించిన దాకా కదా. స్తోత్రం 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 పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తోత్రం 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 యేసయ్యా పరిశుద్ధుడా 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 పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి 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 దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. కుటుంబమా 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 కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ తండ్రి
తండ్రి పిల్లలు, తండ్రి పిల్లలు, కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్ని కడుతున్న తండ్రిగా, కుటుంబాన్ని కడుతున్న తండ్రిగా, కుటుంబాన్ని కడుతున్న తండ్రిగా, కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, కుటుంబ పరిస్థితులు, కుటుంబ లక్షణాలు, కుటుంబ బాధ్యతలు నేర్పిస్తూ కుటుంబం 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 అని కుటుంబాన్ని దగ్గర తీసుకుంటున్న తండ్రిగా దేవుడు ఈ మాటలు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటూ పలుకుతున్నాడు. తండ్రి దేవా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అవును తండ్రి, నేను కుటుంబంలో తండ్రి, తల్లి, పిల్లలు, కుటుంబ వ్యవస్థ ఎట్టి రీతిగా ఉంటుందో తండ్రి నాయన మీరు బోధిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రము తండ్రి నాయన. పిల్లలు, పిల్లలు, తండ్రి, తండ్రి, భార్య, భార్య, తండ్రి పిల్లలను ఎట్టి రీతిగా చూస్తున్నాడు తండ్రి, అట్టి రీతిగా ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి అంటున్న దేవా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అవును తండ్రి, పరిశుద్ధత, కుటుంబంలో పరిశుద్ధత, కుటుంబంలో పరిశుద్ధత, కుటుంబంలో పరిశుద్ధత, కుటుంబంలో పరిశుద్ధత, నా పరిశుద్ధత, నా పరిశుద్ధత, నా పరిశుద్ధత, కుటుంబము, కుటుంబమా, కుటుంబము, నా పరిశుద్ధత, ఎరిగి ప్రవర్తించు, ఎరిగి ప్రవర్తించు అంటున్న దేవానికి స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. తండ్రి దేవా, మీ 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 క్రియను ఎరిగి ప్రవర్తించుటకు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. అవును ప్రభు, ఎటువంటి రిలేషన్షిప్స్ ని తండ్రి దేవా మేము పాటు చేయకుండా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన రిలేషన్షిప్ ని తండ్రి దేవా అట్టి రీతిగానే ఉంచుకోగలుగుటకు తండ్రి సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి తండ్రి దేవా. స్తోత్రం, 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 స్తోత్రం. అవును తండ్రి నాయన నీ కట్టడలో తండ్రి ప్రవర్తన, పిల్లల ప్రవర్తనలు అన్ని రాసిపెట్టిన దేవుడు ప్రభు, అటువంటి ప్రవర్తన కలిగి తండ్రి నాయన మేము జీవించుటకు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పిల్లలు పిల్లలుగానే ఉండుటకు తండ్రి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అతి 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 త్వరలో, అతి త్వరలో, అతి త్వరలో వస్తున్న దేవుని కొరకు సిద్ధపడు సంగమా, సిద్ధపడు సంగమా, సిద్ధపడు సంగమా అంటున్న దేవా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధ 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 దేవుని పరిశుద్ధతను ఎరిగి 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 సంగమా, సంగమా స్థిరపడు, 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 స్థిరపడు అంటున్న దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి, తండ్రి అని పిలిచి తండ్రిని తండ్రిలాగా సేవించు, సేవించు, సేవించు. తండ్రిని తండ్రిని తండ్రిలాగా సేవించు, సేవించు, సేవించు అంటున్న దేవానికి వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు వస్తుంది. పెండ్లి కుమార్తె కొరకు, పెండ్లి కుమార్తె కొరకు, పెండ్లి కుమార్తె కొరకు. పిల్లలారా, 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 పిల్లలారా,
సిద్ధపడండి, 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 సిద్ధపడండి. ఏస్తు ఏస్తు రాకడకు సిద్ధపడండి, ఏస్తు రాకడకు సిద్ధపడండి, సిద్ధపడండి అంటున్న దేవాన్ని మీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. జ్ఞానముతో 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 బ్రతికి రండి, బ్రతికి రండి, బ్రతికి రండి, బ్రతికి రండి. మీ మాటలు, మీ ప్రార్థనలు, మీ ఇచ్చలు వింటున్న దేవునిగా సెలవిస్తున్న మాట ఇది, సెలవిస్తున్న మాట ఇది, సెలవిస్తున్న మాట ఇది. పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి, పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి, పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి. ఎక్కి రావాలి పిల్లలు, ఎక్కి రావాలి, ఎక్కి రావాలి, ఎక్కి రావాలి, ఎక్కి రావాలి. ఎక్కి రాగలిగే స్థితిని నేను ఇస్తున్నాను. నేను తండ్రిగా మీకు ఇస్తున్న స్థితిని ఆనందముతో ఆనందముతో తండ్రిని హత్తుకుంటూ, ఆనందముతో ఆనందముతో తండ్రిని హత్తుకుంటూ, కుటుంబమా 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 స్థిరపడండి, స్థిరపడండి, స్థిరపడండి అంటున్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశను తీర్చు దేవునిగా, ఆశను తీర్చు దేవునిగా, ఆశను తీర్చు దేవునిగా. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆశను తీర్చు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవునిగా వేంచేస్తున్న దేవునిగా, వేంచేస్తున్న దేవునిగా. ఆమేన్. అపారమైన విజయాన్ని సాధించాలంటే మనం ఉపయోగించేటువంటి ఆయుధాన్ని ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. రెండవ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు మనకి కనిపిస్తున్నారు. ఈ యెహోషాపాతు రాజు ఏ విధంగా ప్రార్థన ద్వారా, ప్రార్థన బలముతో, ప్రార్థన శక్తితో జయాన్ని పొందుకున్నాడు, విజయాన్ని సాధించాడు అనేటువంటి విషయం ఈ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయితే ఒకానొక దినమందు ఈ యెహోషాపాతు రాజు దగ్గరకు మోయాబీయులైనటువంటి వారు, అమ్మోనీయులైనటువంటి వారు యుద్ధం చేయడానికి వెళ్తారు. వారు యుద్ధం చేయడానికి వెళ్ళారు అని కొంతమంది వచ్చి, అయ్యా అస్తోమన్ తామాలు ఎంగేజైన ప్రాంతంలో మీ మీద యుద్ధం చేయడానికి 3 రకాల ప్రజలు వచ్చి వారు ఉన్నారు అని యెహోషాపాతు రాజుకి వర్తమానం చెప్తారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించగా ఉపవాస దినము ఆచరించుకోవాలని సాధిస్తాడు. యెహోషాపాతు రాజు ఎప్పుడైతే ఆ మాట విన్నారో వెంటనే తనలో భయపడి, మనం ఎంత ఆత్మీయమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, ఎంత ప్రార్థన యోధులమైనా, ఏ రీతిగా మనం బయటలో ఉన్నా భయము అనేటువంటి ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో మనకు సంబంధించింది. యెహోషాపాతు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, యథార్థత కలిగిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. అలాగే యెహోషాపాతు రాజు కూడా ఈ మాట విని వెంటనే తనకు భయం ఏర్పడింది. ఆ భయం ఏర్పడినప్పుడు, భయం వచ్చినప్పుడు తన జీవితంలోనికి వచ్చిన ఆలోచన, తన జీవితంలోనికి వచ్చిన తలంపు, తను తీసుకున్న తీర్మానం ఏంటంటే
దేవుని యొక్క నేను విచారించాలి, దేవుని యొక్క నేను ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర నేను మోకరించాలి అని తాను వాస్తు ఉండటానికి తీర్మానం చేస్తున్నాడు. ఆ యోధ అంతటి కూడా వాస్తు ఉండి ప్రార్థించాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చి తన ప్రార్థనలో కూర్చుని 12వ వాక్యంలో తను అంటున్నటువంటి మాట ఏంటంటే, మా దేవ మా దేవా నీవు వారికి తీర్పు చేస్తావా, మా మీదికి వస్తూ ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటం మనం తెచ్చి చాలు, ఏమీ చేయటానికి కూడా మనకు సరిపోవట్లేదు, నీవే మాకు దిక్కు, దేవుడే మనకు దిక్కు. దేవుడి మీద ఆడుకున్నాడు, ఇప్పుడు చెప్పాలి, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీవే నా దిక్కు కావా, నీవు తప్ప మరొకరు ఎవరూ లేదు చేయడానికి వాళ్ళు తెచ్చి సరిపోవట్లేదు. ఆ ప్రార్థన దేవుడు ఆలోచించి యెహోవా అనేటువంటి ఒక వ్యక్తిని అడిగి యెహోవా ఆత్మ తిరిగి వచ్చినప్పుడు ఈ యెహోవా అనేటువంటి వ్యక్తి ఒక ప్రవచనాన్ని చెప్తాడు. ఆ ప్రవచనంలో ఏమైనా ఉంటుందంటే 15వ వాక్యం, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలోచించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, చదియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యెహోవా అనేటువంటి ప్రవక్త తన మీద వచ్చిన యెహోవా ఆత్మను బట్టి ఒక ప్రవచనం చెప్తాడు. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీ యెహోషాపాతు రాజా, మీరందరూ కూడా భయపడవద్దు. ఎందుచేతనగా ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, చదివద్దు. ఈ యుద్ధం అనేటువంటిది మీకు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తాడని చెప్పి 17వ వాక్యం అంటున్నాడు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీ పక్షంగా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు అని ఈ ప్రవచనాన్ని చెప్తాడు. ఆ ప్రవచనం చెప్పిన తర్వాత అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసి యెహోషాపాతు రాజు వారందరూ కూడా స్తుతి గానాలు చేస్తూ దేవుని కృప నిరంతరం ఉంటుందని ప్రభుని గణపరుస్తూ మహిమపరుస్తాడు. అలాంటి స్థితి ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా వాసుగాను అనేటువంటి వారిని నియమిస్తాడు. 22వ వాక్యం, వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మాన్యవాసుల మీదను వాసుగాండ్రులు పెట్టింది కనుక వారు అద్భుతమైంది. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీరు మౌనంగా దేవుడే చేస్తానికి పక్షిగా మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదని 17వ వాక్యంలో కూడా అన్నాడు. ఈ మాట అన్నటువంటి దేవుడు అనుకోని రీతిగా దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి ఎవరైతే యెహోషాపాతు రాజు నుంచి మోయాబీలు గాని, అమ్మోనీయులు గాని, మోయాబీలు గాని, సేయీరు మాన్యవాసులు గాని, వీరందరి మీద కూడా ఏం చేస్తారంటే వాసుగాండ్రులను పెడతారు. అయితే అప్పటికి యెహోషాపాతు రాజు సైన్యం వారి యుద్ధకు రాదు. అలాంటి వాసుగాండ్రులను పెట్టినప్పుడు వారే ఈ శత్రు సైన్యం మీద దాడి చేస్తారు. రెండవదిగా ఈ శత్రు సైన్యమే 23వ వాక్యం ప్రకారంగా వారు ఒకరినొకరు పంపుకుంటారు. ఈ విధంగా యెహోషాపాతు రాజు సైన్యం వచ్చే సమయానికి ఈ శత్రు సైన్యం 3 రకాల ప్రజల శత్రు సైన్యము శవాలై ఆ ప్రాంతంలో పడిపోతారు. 24వ వాక్యం మాట రాయబడింది. వారి సైన్యం తట్టు చూడగా వారి శవములై నేల మీద పడి ఒకరు కూడా తప్పించుకోలేదు. అలాంటి సమయంలో యెహోషాపాతు రాజుతో ఉన్నటువంటి సైన్యము వీరందరూ కూడా ఆ శవముల మీద ఉన్నటువంటి బంగారాన్ని గాని, నగలను గాని ఆ దోచుకోవడానికి 3 రోజుల సమయం పట్టింది. ఈ 3 రోజులు విస్తారమైన బంగారం, ప్రశస్తమైన నగలని వారు దోచుకుని 4వ రోజున పెరాకా లోయలోకి దిగుతారు. ఆ పెరాకా లోయలోకి వెళ్ళి
అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మొదటి ఎంత గొప్ప అంటే చేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో మన ఎదుట 3 రకాల శత్రువులు వచ్చిన, మన ఎదుట నిలబడిన, మన బిడ్డల ఎదుట నిలబడిన, మన నిలబడిన వారి పొలిచి ఉన్నప్పటికీ వారందరి మీద కూడా జయాన్ని, విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడికి ఆహ్వానిస్తాడు. తన మనసును ఎప్పుడో నేర్చుకున్నాడు, మనస్సును నేర్చుకున్నాడు. రాజు జయాన్ని చూపిస్తున్నారు. 2వ మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. 2వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 7వ వాక్యం. అసలు ఇంకొక వాటిని నాకు చేస్తాను. మన దేవుని మనం ఆశ్రయించడంగా ఆయన మన చుట్టూరు నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి కొమ్ములను ద్వార బంధములను అమర్చి కాగా పట్టణములను కట్టి అదేవిధంగా దేవుని మనం ఈ పట్టణంలో వచ్చే అవసరం మనం చూస్తే ఆస్థానటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ ఆస్థాన రాజు దగ్గర 5,80,000 సైన్యం ఉన్నారు. ఇందులో వ్యక్తి పేరు కూర్చి 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. దేవుని పెద్ద దగ్గర 5,80,000 మంది సైన్యం ఉన్నారు. మనం కాబట్టి దేవుడు ఆయన గొప్పని మనం అనుగ్రహించారు. కాబట్టి ప్రజలకు చెప్తున్నట్టు 20 లక్షల మంది సైన్యం కలిగినటువంటి వ్యక్తి ఆస్తా మీద యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ ఆస్తా మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు 11వ వాక్యంలో మాట్లాడతారు. ఆస్తా విస్తారమైన చేతిలో ఓడిపోతుంది. ఈ సైన్యం చేసి ఓడిపోకుండా వారికి సైన్యాన్ని యుద్ధం చేయడానికి ఆశ్చర్యకుడు రాదు. బలము లేని వారికి సహాయం చేయగలిగిన దేవుడు కాబట్టి ఈ విశాలం సైన్యం చేతిలో ఓడిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. ఆశారాజు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో వెంటనే ఆశారాజు గెలుస్తాడు, జయాన్ని పొందుకుంటాడు, విజయాన్ని సాధిస్తాడు. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా ఆశారాజు బలము లేని వారికి సహాయం చేసే దేవుడు కాబట్టి ఆ దేవుడిని ఆశ్రయించి ప్రార్థన దేవుడి మీద ఆధారపడి నమ్మకం ఉంచి
దేవుని కోసం నుండి మనం దేవుని పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో కూడా బలము లేని వారి ఆయన సహాయం చేసేటువంటి దేవుడు కాబట్టి ఘనమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మూడవ మాట చివరిగా లూకాసు వార్త నూతన నిబంధన కాలంలో లూకాసు వార్త నూతన నిబంధన కాలంలో 18వ అధ్యాయంలో వాక్యం తను కూర్చొని ప్రత్యేకించినట్టుగా వారి ఆత్మ వారి త్వరగా కదా వారిని చూపుతున్నానని మీతో చెప్తున్నాను. అలాగే మూడో మాట విశ్వాసుల ప్రార్థనకు దేవుడు త్వరగా న్యాయం చేస్తాం. విశ్వాసుల మధ్య మనం ఆ మాట ఏదో చెప్పిన 10వ వాక్యాలు చేస్తానంటే యెహోవా నీ క్రియ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నది. నీ భక్తులు నిన్ను కనపిస్తున్నాక దేవుని భక్తులు మనం అంటే దేవుని విశ్వాసులు మనం యోహాను 1:12 ప్రకారంగా దేవుని కుమారులే దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ప్రవర్తించాలి. కాబట్టి మనం అంతా దేవుని కాబట్టి భక్తులు కూడా అందుకే కదా దేవుడు చేర్చాలను చూస్తున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియ దైవ జనమా ఏ రోజుల పాత ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నటువంటి మన విజ్ఞాపన ధ్వని మన ప్రార్థనకు ఆలోచించడానికి నమ్మకం ఉంచి ప్రభువు నందు విశ్వాసం ఉంచి మనం ప్రభుని అడిగినప్పుడు ప్రభు సమస్తాన్ని కూడా మన జీవితాల్లో జరిగించగలిగిన దేవుడు కాబట్టి వార్త 21వ అధ్యాయం 22వ వాక్యం మరియు మేము ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగులో అవి దొరికినవని నందిని ఎట్లా మీరు వాటన్నిటిని పొందుతులని వారికి హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారో అవి దొరికినవని నమ్మాలని మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినై వారు విశ్వాసంగా దేవుని యొక్క నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు గంభీరమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అది మొదటి మాట విమోచపాత్రాలు శత్రువుల మీద జయాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేశాడు. రెండవదిగా ఆశారాజు బలము లేని వారికి సహాయం చేయడానికి విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా దేవుని ఆశ్రయించి ప్రార్థన చేశాడు. మూడవ మాట విశ్వాసంలో దేవుడు త్వరగా న్యాయం చేస్తాడంటే మనం కూడా ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారు కృష్ణ వారి మళ్ళీ స్వార్థమని ప్రార్థించి దేవుడు గొప్పగా మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కూడా మోసరించి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలంలో ఉపవాస ప్రార్థన కూడికలు మనం దర్శిస్తున్నాడు. విస్తారమైన సైనిక చేసి ఓడిస్తూ మనము లేని వారికి బలాన్ని దయచేసి మనము లేని వారికి సహాయం చేసిన దేవుడు కాబట్టి ఆ దేవుడిని ఆశ్రయించాలి. 5,80,000 మంది సైన్యం ఉన్నటువంటి ఈ ఆశ ప్రార్థన చేసి విస్తారమైన సైనిక చేతిలో ఓడిపోతున్నాం. మనము సహాయం చేస్తున్నాము. 10 లక్షల మంది సైన్యంతో జనము అనే వ్యక్తికి దేవుని సంతో మోసరి సాధించారు. చెప్పాల్సినాడు ఇంత గొప్ప సైన్యంతో ఎదురు చేయడానికి వాళ్ళు చేసి సరిపోతుంది. సహోదరి ఈ ఉదయంలో పరిశుద్ధాత్మ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించాలని ఈ ప్రజల జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించాలి. కుటుంబ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించాలని త్వరగా సహాయం చేస్తున్నాడు. త్వరగా ఆశీర్వదించబోతున్నాడు. త్వరగా జీవించబోతున్నాడు. త్వరగా అభివృద్ధి చేయబోతున్నాడు.
Perché volta il suo tuttavia già trovati che porta il suo stato per il quinto fatta perché